తనను తాను చూసి అసహించుకునే వాళ్ళు చాలా తక్కువ. భక్తుడైన యోబు గారికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది, పిల్లలు చనిపోయారు, పొలం పంట నాశనం అయిపోయింది, తన జీవితం అంతా శూన్యంగా మార్చబడ్డాది. అప్పుడు ఎవరి మీదో పడి ఎవరినో దూషించాల. ఈ లోకంలో చాలా మంది చేసే పని ఏంటంటే, ఎవరికైనా నష్టం కలిగితే ఎదటోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు, ఎదటోళ్ళను దూషిస్తూ ఉంటారు, ఎదటి వారిని తిడతా ఉంటారు. అలా తిట్టే వారికి ఎప్పుడు ఆశీర్వాదం కలగదు. కానీ యోబు గారు అంటున్నాడు, నా పాపాల వల్లే కదా ఈ కష్టం, నా దోషం వల్లే కదా ఈ శాపం, నా మలినం వల్లే కదా నా బిడ్డల మీదకి అపవిత్రత వచ్చింది. ఈరోజు నేను 10 మంది పిల్లలు పోగొట్టుకున్నాను, నేను చేసిన పాపమే, ఈ బ్రతుకు నాకు ఎందుకయ్యా, దయచేత నన్ను కనికరించి నా పాపాలను తొలగించు, నా యందు కనికరముంచు అని తనను తాను ఆశయించుకున్నాడట.